ఈ ఒక్క నిమిషం కేవలం బీకేపీ హోమ్స్ ఫ్లాప్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. కొంపల్లి నుండి ఏప్రిల్ 18 రోజు మన కస్టమర్స్ బీకేపీ హోమ్స్ స్టోర్ వచ్చి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నారు. మే ఫస్ట్ వీక్ లో కస్టమర్ డెలివరీ జరిగింది. కాకపోతే కస్టమర్ వాజ్ నాట్ హ్యాపీ. ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు, కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయని అన్నారు. మళ్ళీ బీకేపీ టీమ్ సైట్ కి వెళ్ళి డిఫరెంట్ ప్యాటర్న్, డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేయించారు. బీకేపీ హోమ్స్ లో మాక్సిమం కస్టమైజేషన్ జరుగుతుంది. కస్టమైజేషన్ లో హెడ్ ఏక్ ఏంటంటే ప్రోడక్ట్ అవుట్పుట్ కనిపి ప్రోడక్ట్ ఇంటికి డెలివరీ అయినాక ఇట్లాంటి సర్ప్రైజ్ కాల్ 100లో 1-2 వస్తుంటాయి. ఈ స్టోరీలో ఆశ్చర్యం ఏంటంటే సెకండ్ సోఫా కూడా కస్టమర్ నచ్చలేదు. సరే మేడం, మీరు మళ్ళీ ఒకసారి మా స్టోర్ రాగలుగుతారా? ఐ పర్సనలీ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆర్డర్ అని చెప్పి హైట్ డీటెయిల్స్ అన్ని రాసుకొని కావాల్సిన చేంజెస్ అన్ని వీడియోస్ తీసి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేపించి ప్రోడక్ట్ అంతా రెడీ అయిన తర్వాత డెలివరీ నేను కూడా వెళ్ళినాను. అండ్ ఫైనలీ లుక్ ఎట్ అవర్ కస్టమర్స్ హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ కోసం మేము ఇంత కష్టపడి ఇవన్నిటికీ సపరేట్ చార్జెస్ ఉంటాయి అనుకుంటే అది వేరే విషయం. బీకేపీ హోమ్స్ కేవలం ఒక ఫర్నిచర్ జర్నీ కాదండి, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ తో నడుస్తుంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగానే కాపాడుకోవాల్సి వస్తుంది. ప్రాబ్లమ్స్ అనేది బిజినెస్ లో కామనే, కాకపోతే దాన్ని మనం ఎట్లా తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బీకేపీ హోమ్స్ లో ఫ్లాప్ స్టోరీ కావచ్చు, కాకపోతే దాన్ని నేను సూపర్ హిట్ చేసుకున్నాను.